शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। శ్రీగురుభ్యో నమః। మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నానంటే మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు కాల్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీ జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మీలో ఎవరికైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది. ముందు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలంటే మీకు ఏం కావాలి, విద్య, ఉద్యోగమా, అయితే పెళ్ళ, లేకపోతే ఇంకా సంతానమా, ఇవన్నీ ఉంటాయి కదా. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే జనరల్గా మీరు నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను కనుక షూటింగ్స్లోనూ ఇలా బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. మెసేజ్ పెడితే తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి కనుక్కుంటాను. మీకు ఏం కావాలో అనేది కూడా డిస్క్రిప్షన్లో రాస్తే తప్పకుండా నేను చెప్తానండి. చాలామంది చెప్పించుకుంటారు. మా ఆది ఆస్ట్రాలజీని నేనే చూస్తూ ఉంటాను, వేరే వాళ్ళు ఎవరు చూడరు. అన్నీ కూడా నేనే జాగ్రత్తగా చూసి మీకు చెప్తూ ఉంటా. అంతేకాదండి, మన గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, మ్యాచింగ్ అంటారు సరే, వధువు వారు లేక జాతకాల యొక్క మ్యాచింగ్ కూడా, అవి కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి చెప్తుంటాను. మీకు ఇవన్నీ కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేను వాడ్రేవ్ ఆదిని మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు మనం డిసెంబర్ నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి మీ రాశిలో కేతు ఉన్నాడు. చికాకులు, కోపము, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ గురుదృష్టి ఉంది. వాటన్నిటికీ అవి సమసిపోతాయండి. అవి ఏమీ రావు, పెద్ద ఇబ్బంది ఏమి పెట్టవు మిమ్మల్ని. కన్యారాశి వాళ్ళకి గురుదృష్టి ఉన్నంతకాలము వాళ్ళు సేఫ్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ఆహ్లాదకరంగా ఉంటారు, చక్కగా వాళ్ళు డైనమిక్గా ఉంటారు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు. కుజుడు కూడా ద్వితీయ భావం చూడడం వల్ల భూములు, వాహనాలు, వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ విద్యలో కూడా చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ భావాధిపతి అయినటువంటి శుక్రుడు 4వ భావంలో ఉన్నాడు. అంటే 1వ తారీఖు ఉంటాడు అనుకోండి, రెండో తారీఖు మారుతాడు. 2వ ఇంటి కూడా 4వ ఇంట్లో ఉన్నాడంటే మీరు భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, ధనం సమకూడడానికి అవకాశాలు ఎక్కువ. మీరు ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేయవలసి వస్తుందండి. గురుదృష్టి 3వ భావం ఉండడం వల్ల షార్ట్ జర్నీస్ చేయడము, మీ తోబుట్టువులను కలవడము, విశేషమైన సంపదలు కలగడము ఇవన్నీ జరుగుతాయి. ముఖ్యంగా మీ పంచమ స్థానం గురించి చెప్పుకుందామండి. పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు. విశేషమైన సంపదలు అంటే మీకు అత్యంత రాజాకారకుడు, కన్యారాశి వాళ్ళకి రాజాకారకుడు శుక్రుడే. అందుకే అమ్మవారి పూజలు చేసుకున్న, లలిత సహస్రనామాలు కన్యారాశి వాళ్ళు చేసుకున్న విశేషమైన సంపదలు, దినదిన ప్రవర్ధమానం జరుగుతూనే ఉంటుంది. పైగా శుక్రుడుగా పంచమ స్థానంలో ఉన్న గ్రేట్ అసెట్. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. సినిమా రంగం, కళారంగం ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతమైన ప్రగతి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. పైగా 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖులో చంద్రుడితో కలిసిన శుక్రుడికి కుజ దృష్టి, చంద్రమంగళ యోగం. కాబట్టి పంచమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది. మీ పిల్లలు అద్భుతంగా ఉంటారండి. గురుదృష్టి కూడా చాలా బాగుంది. అంటే మీ పిల్లలకి, అంటే మీ అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు అండి, మీ మీ పుత్రులు, పుత్రికలు అవ్వచ్చు, వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ జాతకమే వాళ్ళకి రిఫ్లెక్షన్ ఉంది వలన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే పుత్రికా సంతాన యోగం కలగడము, పైగా సినిమా రంగంలో బాగా డెవలప్ అవడము, సాహిత్యంలో బాగా ప్రగతి పదంలో ఉండడము, డబ్బులు సంపాదించడము, గురుదృష్టి కదండి, పర్ఫెక్ట్గా చాలా బాగుంది. అంతేకాదండి, ఆభరణాలు, వస్తువులు, డ్రెస్సెస్, అంటే చీరలు, అంటే డ్రెస్సెస్ తెలుసు కదా, డ్రెస్సెస్, బంగారం కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు స్టాక్ అండ్ షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ఉన్నారనుకోండి, విజయం సాధిస్తారు. అంటే నేను ఆడమని ఎవరికి చెప్పను, దాంట్లో షేర్ మార్కెట్లో ఉండమని, లాసులు వస్తాయి. కానీ మీకు ఈ వారం మొత్తం కూడా విజయం సాధించి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎంత బాగుందండి మీ కన్యారాశి వాళ్ళకి. 6వ భావం చూడండి, 5వ భావంలోనే శుక్రుడు ఉన్నాడు, 6వ భావంలో రాహు ఉన్నాడు, శని ఉన్నాడు. శని 6వ భావంలో ఉన్న శని రాజయోగాన్ని ఇస్తాడు. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండేది చేస్తుంటాడు. గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉన్నారనుకోండి, సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, అంటే మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఎగ్జామ్స్ రాసిన రిలేటెడ్ టు గవర్నమెంట్ సర్వీసెస్ మీరు సక్సెస్ అవుతారు. కష్టపడి చదవాలి. కష్టపడి చదవందే
ఎవరెవరు శని అంతగానే ఇవ్వడం. శని ప్రభావం శని కష్టపడే వాళ్ళకే ఇస్తాడు. సేవలు చేసుకునే వాళ్ళకి, తల్లిదండ్రులు సేవ చేసుకునే వాళ్ళకి, తల్లిదండ్రుల మాట వినే వాళ్ళకి, గాయత్రి జపం చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా శని భగవానుడే మంచి చేస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి. సరే, శని ప్రభావం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడము, సక్సెస్ అవ్వడము, రాజకీయంగా ఎదుగుదల ఉండడం జరుగుతుంది. కానీ వాళ్ళకి కూడా ఇబ్బంది కలగడానికి అవకాశాలు శని వలన, రాహు వలన కూడా ఉన్నాయి. సప్తమ స్థానంలో రాహు అంత మంచివాడు కాదండి. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగిస్తూ ఉంటాడు. అయినప్పటికీ సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడు అంటే భార్య కానీ భర్త కానీ మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళిద్దరికీ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా గురుడు భాగ్యంలో ఉండడం వలన మీ సంపదలు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ బాగా వస్తుంది, వేద పండితులకు బ్రహ్మాండంగా ఉంటుంది, అలాగే శాస్త్రజ్ఞులకు బాగుంటుంది, ఆస్ట్రాలజర్స్కి అద్భుతంగా ఉంటుంది. కానీ ఆస్ట్రాలజర్స్ ఎందుకు చెప్తున్నా అంటే గురుడు వాగ్ధాటి, ముఖవర్చస్సు, కంఠధ్వని, జ్ఞాపక శక్తి, జ్ఞాన సంపద వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళకి కూడా సక్సెస్ అవుతారు. అలాగే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీకు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ కుంభరాశిలో, మీ వృషభ రాశిలో గురుడు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అంటే నాకు గుర్తులో చెప్తాను అనుకోండి, ఇవన్నీ వాళ్ళకి ప్రొఫెషనల్గా డెవలప్ అవుతారు. అంతేకాకుండా మీ 10th హౌస్ లార్డ్ బాగున్నాడు, ఉద్యోగపరంగా కూడా మీ డెవలప్మెంట్స్ ఉంటాయి, కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ. లాభస్థానంలో కుజుడు ఉన్నాడండి, అద్భుతం. లాభస్థానంలో కుజుడు ఉండడం వలన మీ పెద్దవాళ్ళకి బాగుంటుంది, మీకు అక్కయ్య గారికి అన్నయ్య గారు ఉంటే వాళ్ళకి బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులుగా అద్భుతంగా ఉంటుందండి. అది మాత్రం మర్చిపోకూడదు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాడికి మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళ భూములు త్వరగా అమ్ముడుపోవడము, ఫ్లాట్స్ అమ్ముడుపోవడము, మీరు కూడా భూములు కొనుక్కోవడము, వాహనాలు, కుజుడు కారకత్వం వాహనాలు, బాగా ధనం సంపాదించడము. 3, 6, 11 స్థానంలో పాపలు ఉండాలి కదండి. 11 ఇంట్లో ఉన్నాడు కదా బ్రహ్మాండ కుజుడు, బలంగా ఉన్నాడు కదా, సంపదలు పెరుగుతాయి ఖచ్చితంగా ఉంటుంది. నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే నేను ఎక్కడ చదువుకున్నదే చెప్తుంటాను అనమాట, నా సొంత కవిత్వం కాదు. సో ఈ విధంగా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. ఎప్పటికైనా సరే మీ రాశి వాళ్ళు అంటే ఎప్పటికైనా సరే అంటే ఎప్పుడూనే ఎల్లవేళలా కూడా కన్యా రాశి వాళ్ళు అమ్మవారిని, సుబ్రహ్మణ్య స్వామిని పూజించక తప్పదు. అలా పూజించడం వలన విశేషమైన సంపదలు పెరగడం, కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి. ముఖ్యంగా 6వ తారీఖు 7వ తారీఖులో స్కంద పంచమి, స్కంద షష్ఠి వస్తున్నాయి. పంచమి షష్ఠి అని సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ఇష్టమైన రోజులు. పైగా ఈ కుజుడి ప్రభావం మార్గశిర మాసం కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, విశేషమైన సంపదలు, కీర్తి ప్రతిష్టలు తప్పకుండా మీకు వస్తాయి. ఇప్పుడు ఈ వారం అంతానండి మనకి ఈ నెల నుంచే కూడా మార్గశిర మాసం స్టార్ట్ అయింది కూడా. ముఖ్యంగా మార్గశిర మాసంలో శ్రీమన్నారాయణుని, విష్ణుమూర్తిని పూజించాలి మనం. సో అది పూజించడం వలన ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాదండి, ముఖ్యంగా ఈ వారంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రభావం ఎక్కువ ఉంది మనందరికీ. అన్ని రాశుల వాళ్ళకి అన్ని రాశుల వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంది. ముఖ్యంగా 6వ తారీఖు 7వ తారీఖు అండి అందరికీ ఇందాక చెప్పినట్టుగా స్కంద సప్తమి, అలాగే షష్ఠి, పంచమి షష్ఠి, సప్తమి కాదు, స్కంద పంచమి, స్కంద షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామికి ఈ 2 రోజులు విశేషమైనటువంటి రోజులు. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని మనస్ఫూర్తిగా పూజిస్తారో, అష్టోత్తరాలతో పూజిస్తారో, అయితే పుట్టలో పాలు పోస్తారో, లేదా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేయించుకుంటారు, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి పూజించినా పెళ్లి కాని వాడికి పెళ్ళి అవ్వడం, వివాహ శుభకార్యాలు జరగడం, పెళ్లి కాని వాళ్ళకి అనమాట. అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి సత్సంతాన యోగ్యత కలిగించడము, భార్యాభర్తల విషయంలో అనురాగం కలిగించడము, తగాదాలు లేకుండా చేయడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క పట్టు అంటే శక్తి ఉంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకి, సంతానం లేని వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బాగా డెవలప్ చేస్తాడు ఆయన, ఉద్యోగం భద్రత ఇస్తూ ఉంటాడు ఆయన. సో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల మీరు ఏ కోరిక కోరుకున్న మంచి కోరికలు ఆ రంగంలోనూ మీరు మీ జాతకాల ప్రకారము, మీ యొక్క రాశుల ప్రకారము సంపదలు కలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన ఈ వారం రోజులు ఆయన కొలవడం వలన అద్భుతమైన ప్రగతి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ప్రతిభ ఉంటుందండి. ఎందుకంటే ఇంతకుముందు కుజ ప్రభావం లేదు, ఇప్పుడు కుజుడు దిగ్బలత్వంలో ఉండి ఆయన వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. కాబట్టి మీరు ఎంత పూజలు చేసుకుంటే అన్ని విధాలుగా సర్వదా రక్షిస్తుంటాడు. సుబ్రహ్మణ్యుడు అండి, సుబ్రహ్మణ్య స్వామి అంటే మాటల, కుజుడు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. మీరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలకు దర్శించండి, విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు, అన్ని రంగాల్లోనూ ముందంజలో మీరు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.